చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తుని మండలం ఎస్ అగ్రహారంలో చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచింది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా పెంపుడు కుక్కకు సంబంధించి ఓ కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న మధ్యాహ్నం 11 గంటల 50 నిమిషాల తర్వాత చిన్నారితో పాటు కుక్క అదృశ్యమైంది. ఆ రోజు గ్రామంలోని ప్రధాన రహదారిపై అది తిరగటం, ఆందోళనగా ఉండడం, అక్కడి ఆలయం వద్ద మధ్యాహ్నం 1:02 సీసీ కెమెరాల్లో నమోదైంది. ఇక ఆ తర్వాత ఎటు వెళ్లిందో స్పష్టత రాలేదు. తిరిగి 9వ తేదీన చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా కుడివైపు మార్గంలో కేవలం కుక్క ఒక్కటి ఇంటికి తిరిగొచ్చినట్లుగా గుర్తించారు. ఇక ఆ 3 రోజులు ఎక్కడ సంచరించిందో తెలియలేదు. ఇటీవల అనారోగ్యంతో కుక్క మృతి చెందిన నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక వస్తే మరికొన్ని అంశాలు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇన్ని రోజులు వందలాది మంది గాలిస్తున్న కొండపై ఎక్కడ అడవి జంతువులు, కొండ చిలువల ఆనవాళ్లు కనిపించలేదు. మనుషుల సంచారంతో ఇవి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర చోట్ల పిల్లలు అదృశ్యమైన కేసులను పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పక్షులు, జంతువుల కోసం ఇక్కడకు వచ్చి వెళ్లిన వారి కోసం పిఠాపురం, కోటవురట్ల, డి పోలవరం ప్రాంతాలకు బృందాలు వెళ్లాయి. జీడిపక్కల సేకరణకు వచ్చే సంచార జాతుల వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. రెడ్డిక చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించి ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, 13 రోజులైనా కూడా చిన్నారి అసలు ఆచూకీ ఎటువంటి విధంగా కూడా లభ్యం కాలేదు. అయితే ఈ విషయంలో కుక్క పరిస్థితి చాలా అనుమానాస్పదంగా ఉన్నట్లుగా కూడా కొన్ని అప్డేట్స్ అందుతున్నాయి. అప్డేట్స్ ఏంటి రాజేష్? థ్యాంక్ యూ. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో కీలకంగా ఉన్న కుక్క విషయం కొత్త కోణంగా వెలుగులోకి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈ తుని మండలం సంబంధించి సిహెచ్ అగ్రహారంలో 2.5 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి 14 రోజులు అయ్యింది. ఇప్పటికీ కూడా పోలీసులు ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 11:30కి మిస్ అయిన కుక్క స్థానికంగా 11 ఏవైతే 1:00 సమయానికి అక్కడ స్థానికంగా సీసీటీవీ ఫుటేజ్ లో అయితే రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. కుక్క వింతగా ప్రవర్తిస్తూ అక్కడున్న స్థానికంగా ఉన్న తోటలోకి అయితే వెళ్ళిపోయినట్టు గుర్తించారు. అప్పటి నుంచి కూడా వెళ్ళిపోయిన శునకం మళ్ళీ 9వ తేదీ ప్రత్యక్షమైంది. అయితే ఈ శునకానికి జీపీఆర్ ట్రాకర్ అయితే పోలీసులు అమర్చారు. అయితే ఇదంతా కూడా తెలిసిన విషయం అయితే, కానీ 3 రోజుల తర్వాత కుక్క చనిపోయింది. అయితే దీనికి సంబంధించి చనిపోయిందని ఎవరైనా కొట్టారా లేక విషయంతో ఎవరైనా దాడి చేసిందనే కోణంలో కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి. ఆ కుక్క ఎలా చనిపోయింది దానిపై కూడా ఫారెన్సిక్ ల్యాబ్ కూడా పంపించిన పరిస్థితి. ఈ రోజు కుక్కకు సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వస్తాయని చెప్పి పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పలు కోణాల్లో కూడా, అంటే అక్కడ స్థానికంగా 12 రోజులు అయినప్పటికీ కూడా పూర్తి విచారణ చేపట్టినప్పటికీ 400 మంది పైబడి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పాప ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కాలేదు. ఇప్పటికే దీనికి సంబంధించి జనసేన నాయకులు, మరోపక్క ఎవరైతే ఏపీ హోంమంత్రి అనిత, వీరంతా కూడా వచ్చి వారు పరామర్శించారు. అయితే అయినప్పటికీ ఇప్పటికీ కూడా 14 రోజులు అయినప్పటికీ కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. పాప ఆచూకీ లభ్యం అయ్యే వరకు కూడా పూర్తిగా మేము గాలింపు చర్యలు చేపడతామని చెప్పి ఇప్పటికే హోంమంత్రి అనిత తెలుస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అక్కడ స్థానికంగా ఏవైతే తోటలు తోటలు చుట్టుపక్కల ఈ 50 ఎకరాల పామాయిల్ తోట వెనకాల భాగం ఏవైతే ఉందో ఈ కొండ ప్రాంతం చుట్టూ కూడా జీడి మామిడి తోటలు ఉంటాయి. ఈ జీడి మామిడి తోటలకి జీడిపిక్కలు ఏరుకోవడానికి అక్కడ ఎవరైతే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారు, వారేమైనా తీసుకెళ్లారా దానిపై కూడా పోలీసులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్లు కూడా అక్కడ ఉన్న 38 సీసీటీవీ ఫుటేజ్లు కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో 14 రోజుల నుంచి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఒక కొలిక్కైతే రాని పరిస్థితి. పాప ఆచూకీ, అంటే పాప ఏమైనా విష జంతువు దాడి చేసిందా లేకపోతే ఏమైనా కొండ చెలవ ఏమైనా దాడి చేసిందా దానిపై కూడా ఏమైనా చంపిందా దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి. అయితే 14 రోజుల నుంచి కూడా వారి తల్లిదండ్రులు అయితే కన్నీరు మునిరేపిస్తున్న పరిస్థితి. అయితే మరికొద్ది సేపట్లో సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చైల్డ్ కమిషన్ ఎవరైతే వేటూరి రాజు కూడా వారి తల్లిదండ్రులు అయితే పరామర్శిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 14 రోజులు అయింది,
మా పాప ఎక్కడ అంటూ కూడా వారి తల్లి ఎవరైతే శంకర్ భవానీ కూడా కన్నీరు ముని నిర్వహిస్తున్న పరిచయం చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇప్పటికే 14 రోజుల నుంచి కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కూడా పాప ఆచూకీ ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి. 3 రోజుల పాటు కూడా కుక్క పాపతో ఉంది, పాప తర్వాత 9వ తేదీ దొరికింది అనే దానిపై పాప ఏవైతే కుక్కకి సంబంధించి కుక్క ఆధారంగా ఉంటుందో దానిపై కూడా మరో కోణం కొత్తగా వెలుగులో రావడంతో ఇప్పటికే పోలీసులు అయితే ఒక సంసిద్ధంలో పడ్డారు. అయితే దీనికి సంబంధించి అంటే ఏమైనా కుక్క పాపతో వెళ్ళిందనే దానిపై కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో అదే రోజు 1:30 సమయాల్లో అక్కడ స్థానికంగా ఉన్న వినాయకుడి గుడి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా కుక్క అలా వెళ్ళిపోయినట్టయితే ఏవైతే తోటలకు వెళ్ళిపోయినట్టు గుర్తించారు. అయితే మరో పక్క పాపతో పాటు ఒక కుక్క ఉన్నదని చెప్పి అనుకున్నారు. అయితే అయినప్పటికీ కూడా మరో కోణం వెలుగులో రావడంతో ఇప్పటికే పలు కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ 14 రోజులు అయినప్పటికీ కూడా పాప మిస్సింగ్ మిస్టరీ ఇప్పటికి కూడా వేడిన పరిస్థితులు అయితే మాత్రం అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు అయితే తలపడిన పరిస్థితి. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఎవరైతే ఐపీఎస్ గా ఉన్న దేవరాజ్ పటేల్ వీరంతా కూడా స్థానికంగా డిఎస్పీ తిలక్ రూరల్ సిఎస్ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో కూడా పోలీసు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పాప ఆచూకీ దొరికే వరకు కూడా పూర్తి స్థాయిలో మేము గాలింపు చర్యలు చేపడతామని చెప్పి అయితే మాత్రం పోలీసులు తెలుపుతున్న పరిస్థితి చెప్పి చెప్పొచ్చు అని. రైట్.